మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ లో ఉన్నాము. తెలంగాణ కోసం అమరులైనటువంటి కుటుంబం నాంపల్లి భాస్కరాచారి సతీమణి నాంపల్లి లత గారి ఇంటి దగ్గర ఉన్నాం. మరి తెలంగాణ కోసం ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నా కూడా చాలా మందికి ఈ రోజు వారికి సరైనటువంటి గుర్తింపు గాని, ఉద్యోగం గాని, నష్టపరిహారం గాని ఏది జరగలేదు. చాలా మంది అమరవీరుల కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మనము ఈ తెలంగాణ అమరుడైనటువంటి భాస్కరాచారి కుటుంబ వారి సభ్యులను పరామర్శించి వారి ఆవేదన ఏంటి, వారి సార్థక బాధకాలు ఏంటి అన్న విషయాన్ని ఒకసారి చర్చిద్దాం. తెలంగాణ కోసం అమరులైనటువంటి 1200 మంది, ఇది అధికారిక లెక్కల ప్రకారం. ఆ 1200 కుటుంబాలలో భాస్కరాచారి కుటుంబం ఒకటి. అయితే వృత్తిరీత్యా అంశాలైనటువంటి భాస్కరాచారి గారు దాదాపు 14 సంవత్సరాల క్రితం తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి నష్టపరిహారం కానీ, ఎటువంటి ఉద్యోగం కానీ, మరి పిల్లల భవిష్యత్తును, వారి సతీమణి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎటువంటి సహాయ సహకారం కానీ గత ప్రభుత్వం చేయలేదు. మరి ఇప్పటి ప్రభుత్వం అయినా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా మరి ఈ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి అమరవీరుల కుటుంబాలు కోరుకుంటున్నాయి. అమ్మ, చెప్పండి, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం మీ భర్త చనిపోయారు? 2009లో 13 డిసెంబర్ 3కి. అయితే ఇప్పుడు ఇంతవరకు మీకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయం రాకపోవడానికి కారణం ఏంటని చెప్పి మీరు భావిస్తున్నారు? ఎఫ్ఐఆర్ చూసి వాళ్ళు ఇచ్చిందంట గత ప్రభుత్వము. ఎఫ్ఐఆర్లో కూడా ఎస్ఐ గారు అతను ఉన్న పోలీసు అతను ఏపీ ఆంధ్ర నుండి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈయన గడ్డెనవాగు ప్రాజెక్టులో దూకి చనిపోతే అతనేమో ఉరి వేసుకొని చనిపోయాని రాశారు సార్ ఎఫ్ఐఆర్లో. అయితే యాక్చువల్లీ చనిపోయింది నీళ్ళలో పడి చనిపోయింది. అంటే ఇప్పుడు అంతకుముందు వార్తాపత్రికలు కానీ, టీవీ మాధ్యమాల్లో కానీ స్పష్టంగా తెలంగాణ కోసం చనిపోయినట్టుగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయి సార్? ఈ ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్ వీళ్ళకి ఇచ్చినారు. ఈ ఆంధ్రజ్యోతికి ఇచ్చినారు. ఇక్కడ తెలంగాణ కోసం యువకుడి ఆత్మహత్య ఇక్కడ స్పష్టంగా ఆల్రెడీ మీడియాలో ప్రచురించడం కూడా జరిగింది, గడ్డెనవాగు ప్రాజెక్ట్లో. కానీ ఇక్కడ ఆంధ్ర ఎస్ఐ ఆ టైంలో ఆంధ్ర ఎస్ఐ హ్యాంగింగ్ అని రాసినారు. అంటే ఎఫ్ఐఆర్లో పొందుపరిచినటువంటి సమాచారం మేరకు ఇక్కడ మిస్టేక్ అనేది చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి ఈ మిస్టేకే ఇంతవరకు నష్టపరిహారం రాకుండా అది ఒక కారణం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంటే దాదాపు 14 సంవత్సరాలు అయింది ఈ భర్త. అప్పటి నుంచి ఎవరెవరిని కలిశారు, ఎక్కడి వరకు వెళ్ళారు, మరి వాళ్ళ స్పందన ఏంటి, వాళ్ళు ఏమన్నారు? ఈ నాయకులు, అప్పుడున్నటువంటి నాయకులు కానివ్వండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు, అప్పుడున్న నాయకులు వాళ్ళు కూడా వెళ్ళి చాలా సార్లు కలిసినాం సార్. ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు? ఇందిరాకరణ్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళినాము. మంత్రిగా ఉన్నారా? మంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి కలిసారు. కలిసినాం. అప్పుడు ఎఫ్ఐఆర్ తప్పు ఉంది, ఏం చేయలేము అని అన్నారు. చాలా సార్లు తిరిగినాం సార్. అన్నయ్య సర్పంచ్ ఉండే అన్నయ్య కూడా వాళ్ళని లక్ష్మీచంద్ర మండల వాళ్ళని తీసుకొచ్చి కలిసినారు. ఏం చేయలేము రాజు, ఎఫ్ఐఆర్ తప్పు ఉందని చెప్పినారు మంత్రి గారు అప్పుడు. కానీ ఎఫ్ఐఆర్ తప్పున్న వాళ్ళే కూడా ఎంఆర్ఓ రిపోర్ట్ తోటి, ఆర్డీఓ రిపోర్ట్ తోటి లాస్ట్ లో కొన్ని తెలంగాణ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 5-6 జాబ్లు జాయిన్ అయినాయి, వాళ్ళ రిపోర్ట్ తోటే జాయిన్ అయినాయి సార్. అంటే న్యాయం జరిగింది సార్. నాకు కూడా ఎంఆర్ఓ రిపోర్ట్ ఉంది, ఆర్డీఓ గారి రిపోర్ట్ ఉంది, కలెక్టర్ వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది. 2021లో కూడా పంపినారు అంటే కలెక్టర్ గారు. అయితే ఆ కాపీ నా దగ్గర లేదని అడగడానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాను. వెళ్తే వాళ్ళు వెతుకుతామమ్మా అని చెప్పేసి 4 వారాలు తిప్పిన తర్వాత నేనే మళ్ళీ వెళ్ళి చూసుకుంటే దొరకలేదు, ఫైల్ లేదు అని చెప్పేసిండ్రు డైరెక్ట్గా. చెప్పేస్తే అట్లెట్లు ఉంటాయి సార్, అది 2011 నుంచి ఉన్న ఫైల్ ఇప్పుడు లేదు అని అంటే, ఇప్పుడు నా దగ్గర పేపర్స్ ఏం లేవు సార్ అని చెప్పేసి నేను అన్నాను. అంటే మరి 2021లో పంపింది, మరి రికార్డ్ కన్నా చూడండి అని అంటే రికార్డులో ఉంది సార్, నమోదు చేసింది ఉంది. నేను ఇచ్చిన కాపీ వాళ్ళు పంపింది కూడా ఉంది, సెక్రటరీ ఆఫీస్కి పంపింది. కానీ వాళ్ళు ఇవ్వమంటే అది లేదు, పోయిందని చెప్తున్నారు. నీ వర్క్ కదా, నువ్వు సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళి తీసుకొచ్చుకోండి అని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు కలెక్టర్ ఆఫీస్లో. ఇప్పుడు ఎన్ని రోజుల కిందటి మాట ఇది?
ఇది సార్ 2020 కంటే నేను 2023లో ఇది ఇచ్చినాను సార్. ఓకే. సమాచారం చట్టం కింద కూడా వేసినాను. సమాచార చట్టం ప్రకారం వచ్చినప్పుడు మీకు ఏమి ఇచ్చిన రిపోర్ట్? ఏమి ఇవ్వలేదు, లేదు అని చెప్తున్నారు అంతే. మాకు ఎవ్వరు లేదు కదా సార్, పిల్లల చిన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉన్నా, రాజకీయ నాయకులు ఉన్నా వాళ్ళు భయపడి చేస్తున్నారు, ఉన్న వాళ్ళకి చేస్తున్నారు. మాకు ఎవరు లేరు కదా, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తిప్పుకుండ్రు. మాకు పోలేక రాలేక బస్ ఛార్జీలు లేక తిరిగి మళ్ళీ ఊరుకున్నాం. చనిపోయే ముందు మీ వారు ఏమని చెప్తుండేవారు? అంటే ఇప్పుడు తెలంగాణ గురించి ప్రస్తావించడం కానీ, వార్తలు వచ్చినప్పుడు స్పందించడం కానీ, ఆ సందర్భంలో మీతో తెలంగాణ గురించి ఏం చెప్తుండేవారు? తెలంగాణ వస్తే సార్ ఇట్లా ఉద్యోగాలు వస్తాయి, బంగారం రేట్ ఎక్కువ పెరిగిన కొద్ది అంటే వర్క్ నడవట్లేదు, ఉద్యోగాలన్నా కొందరికి ఇస్తారు, వర్క్ నడుస్తుంది కొందరికి, అంటే ఇట్లా లోన్స్ ఇస్తారు కదా సార్, అట్లాంటి ఇట్లా వస్తాయి అని చెప్పేసి ఇట్లా అనేవాడు సార్. న్యూస్ పేపర్ చదివేవాడు, తెలంగాణ ఇష్యూలో కూడా పాల్గొనేవాడు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని సంవత్సరాలు పాల్గొన్నారు? అప్పుడే కదా సార్ స్టార్ట్ అయింది, అంటే కేసీఆర్ ఆమర దీక్షలోకి వెళ్ళినప్పుడు. అప్పటి నుంచి అప్పుడు తెలిసి నాకు. అంటే చనిపోయే ముందు ఒక 2 రోజుల ముందు ఆయన మనస్థితి, మానసిక స్థితి ఎలా ఉంటాయి? అంటే అంటే ఇప్పుడు ఎప్పుడు ఉన్నటువంటి పర్సన్ ఒక రకంగా, ఇప్పుడు ఏదో బాధలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. అవును సార్. అంటే చనిపోయే ముందు ఆయన మానసిక 2-3 రోజుల నుంచి సరే ఇట్లా మాట్లాడకుండా ఉండేవాడు అతను. ఇంట్లో తిన్నారా అని అంటే జై తెలంగాణ అనుకుంటూ ఉండేవాడు. అంటే మీరు అడిగారా ఇప్పుడు, అంటే ఏమైంది, ఏంటి ప్రాబ్లం ఏంది అని చెప్పి? అంటే ఇదే టాపిక్ చెప్పారు సార్. కొన్ని వార్తాపత్రికలు చూస్తుంటే, అంటే ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే, కొన్ని వార్తలు ఆస్తులకు సంబంధించింది అని చెప్పి దీంట్లో అట్లనే రాసినారు సార్, మెన్షన్ చేశారు. అంటే నేను ఏమని అంటే, నేను తెలంగాణ ఇష్యూలో ఈ తెలంగాణ ఇష్యూలో చనిపోకపోయినా ఈమె ఆ ప్రాపర్టీస్ లో చనిపోయిందని వాళ్ళు రాసినారు. రాసి తెలంగాణ ఇష్యూలో చనిపోయింది అని అంటే తెలంగాణ బెనిఫిట్స్ వస్తాయని అన్నారు సార్. అంటే అట్లా రిపోర్ట్ ఇచ్చినారు. అప్పుడు 2009లో తెలంగాణ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అంటే ప్రకటించినారు, అంటే ఏమి ఉద్యోగం అని ప్రకటించినారా అప్పుడు? ఇది వచ్చింది 2015. తెలంగాణ కోసం మరణిస్తే ఈ బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పి అప్పటి వరకు ఎవరికి తెలియదు. చనిపోయిన వారు కూడా అవన్నీ ఏం ఆలోచించకుండా తెలంగాణ రావడమే మాకు ముఖ్యమన్న ఉద్దేశంతో వారు చనిపోవాలి. మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది కదా, రేవంత్ రెడ్డి సార్ గారు, అంటే కేసీఆర్ సార్ అంటే చనిపోయింది 600 కుటుంబాలేనా, చనిపోయింది 1200 కుటుంబాలు కదా, మీరు 600 కుటుంబాలకి ఇచ్చిన మిగతా కుటుంబాలు కనవలేదా అని సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఇప్పుడున్న సార్ వాళ్ళు అన్నారు. అట్లానే 1200 మందికి కూడా గుర్తింపు చేస్తాను అని చెప్పేసి, అంటే మెయిన్ ఫెస్టివల్లో ఇచ్చిన దాని ప్రకారం మాట మీద నిలబడతారని మాకు నమ్మకం ఉంది సార్. అంటే ఇప్పుడే వచ్చింది కదా, స్టార్ట్ అయింది కదా కొత్త గవర్నమెంట్, ఇస్తారనే నమ్మకంతో మేము ఎదురు చూస్తున్నాం సార్. మీ కుటుంబ నేపథ్యం, పిల్లలు, వారి పోషణ, వారి చదువులు ఎలా సాగుతుంది? మీకు సపోర్ట్ ఎవరు లేదు సార్, బట్టలు కుట్టుకుంటాను. స్టిచ్చింగ్ చేస్తాను. పెన్షన్ వస్తుంది. ఎంత? 2000 వస్తుంది. ఓన్లీ 2000 పెన్షన్. అంటే యాక్చువల్లీ అమరవీర కుటుంబాలకు 25,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒకటి రూల్. కాబట్టి మీకు ఈ 2000 పెన్షన్ తో చాలా ఇబ్బందులు అవుతాయి. 5,000 ఇల్లు కిరాయి ఇవన్నీ ఇట్లా బాగా కష్టం. కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఎంతవరకు కిరాయి పే చేస్తున్నారు? 5,000 సార్. అంటే దాదాపు ఖర్చులతో 10-15,000 వరకు మీకు ఖర్చులు ఉంటాయి. అంటే మీకు వేరే ఉద్యోగం ఏమైనా చేస్తున్నారు? అంటే అవుట్ సోర్సింగ్ లో ఇచ్చినారు అప్పుడు, అంటే అప్పుడున్న గవర్నమెంట్ కేటీఆర్ సార్ ఉన్న వాళ్ళు అప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ లో శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అతను ఇప్పించినారు. అప్పట్లో జాయింట్ యూనియన్ కమిషనర్ గా ఉండే అతను. అయితే 2011లో సోమాజిగూడలో ఫస్ట్ మీటింగ్ లో కోనరామ్ సారు మేము ఇట్లా అందరం అంటే అమరవీరుల కుటుంబాలను పిలిచి బాడీగా ఏర్పాటు చేసి ఎవరి పరిస్థితిలో ఎట్లా బతుకుతున్నారు అని అంటే నా పరిస్థితి చెప్పినాను సార్. అప్పుడు నాన్నకి పెరాలసిస్ ఉండే, అమ్మ బిడిలు చేస్తుంటే నేను బిడిలు చేస్తుంటే, పిల్లలు చిన్నగా అప్పుడు ఉండ్రి, బిడిలు చేసి అప్పుడు ఇట్లా ఎలా తీసుకుంటున్నాం సార్ అని చెప్పినాం. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం మాత్రం ఇచ్చారు, కానీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వలేదు అని చెప్పి మీరు ఎందుకు అడగలేదు? అంటే అవుట్ సోర్సింగ్ ఇచ్చారు అని అంటే మీరు క్వాలిఫై అయినట్టే, అంటే వాళ్ళు నమ్మినట్టే. అంటే ఒక ఉద్యమం కోసం చనిపోయాడు అని చెప్పి వారు ధృవీకరించినట్టే. కానీ మరి అవుట్ సోర్సింగ్ నాకు అవసరం లేదు, నాకు పూర్తి స్థాయిలో అంటే న్యాయం జరగాలి, మా పెన్షన్ రావాలి, మా కుటుంబ సభ్యులు అయినటువంటి ఒకరికి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే అవుట్ సోర్సింగ్ కాకుండా
అంటే అప్పుడు మీరు ఏ విధంగా డిమాండ్ చేశారు మీరు గవర్నమెంట్ అధికారులు? అవుట్ సోర్సింగ్ అనేది అని వాళ్ళు అప్పటికి కూడా తెలంగాణ రాలేదు, అంటే తెలంగాణలో వీళ్ళు అంటే ఇంకా కన్ఫర్మ్ అన్నట్లు తెలియలేదు. పరిస్థితి వెళ్ళడానికి అమ్మాయి పరిస్థితి బాగాలేదు, చిన్నపిల్లలు, వాళ్ళ ఫాదర్ కి అంటే పెరాలసిస్ ఉందని వాళ్ళ అమ్మ వీళ్ళిద్దరు బిడిలు చేస్తే బతకడానికి కష్టం అవుతుందని అప్పుడున్న పరిస్థితికి అవుట్ సోర్సింగ్ లో మున్సిపల్ ఇచ్చింది సార్. దాన్ని కంటిన్యూషన్ లో ఏదో గవర్నమెంట్ జాబ్ ఇచ్చినంతగా వాళ్ళు ఇచ్చేసి ఇప్పుడు దానికి 10 లక్షలు శాంక్షన్ గా ఈయన రాశారు సార్, మంత్రి కేటీఆర్. ఈ కేటీఆర్ లెటర్ ఇచ్చింది సార్. ఇది ఏం రాశారు ఇందులో? ఫైనాన్షియల్ 10 లక్షలు అని రాసినారు. ఆర్డీఓ నిర్మల్ 10 లక్షలు లబ్ధి పొందినట్టు రాశారు. లబ్ధి పొందినట్లు కాదు, అమ్మాయికి అంటే ఇవ్వాలి అన్నట్లు రాసినారు. కానీ ఎవరు కూడా నష్టపరిహారం అంతేగాని సార్ రాసి లెటర్ పంపినారు కానీ సార్ మళ్ళీ ఇచ్చిందా ఇవ్వలేదు అన్నది లేదు సార్. అంటే మీకు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి పంపించారు కానీ మీకు ₹1 కూడా మీకు ఇవ్వలేదు. ఓకే. ఇప్పుడు మీ అంటే కుటుంబ సభ్యులకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులను కలిశారా ఈ మధ్య? కలిసినప్పుడు వాళ్ళ స్పందన ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేయారావు సార్ని కలిసినాను, స్థానిక నాయకులు. అప్పటి నుంచి కూడా నాకు సార్ హెల్ప్ చేసినారు దేంట్లో అయినా కూడా. అయితే కోనరామ్ సార్కి ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ అయితే అమ్మ మీకు కన్ఫర్మ్ అవుతుంది, నేను తీసుకెళ్ళి నేను మాట్లాడతాను, మీ కన్ఫర్మ్ చేపిస్తానని సార్ మాకు మాట ఇచ్చినారు సార్. భాస్కరాచారి కుమారుడైనటువంటి శ్రీనిచారి మనతో ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మీకు అంటే అమ్మ ఇంతగా కష్టపడుతుంది అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అమ్మ కష్టం చూసి అంటే నాన్న చనిపోయారు, ఒక తెలంగాణ ఉద్యమం కోసం నాన్న చనిపోవడం జరిగింది. అమ్మ కష్టంని మీరు అంటే ఏ విధంగా మీరు భర్తీ చేయాలని చెప్పి అనుకుంటున్నారు? మీరు ఏ విధంగా ఉన్నత చదువులు చదివి అమ్మకు సాయం చేయాలని చెప్పారు? అంటే ఇప్పుడు మమ్మీ ఆరోగ్యం మంచిగా లేదు, చదువుకోవాలంటే ఇక ఇంటర్ ఎంజేపీ హాస్టల్కి అంటే ప్రస్తుతం ఏం చదువుతున్నారు? ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే. అన్నయ్య వేదంలో ఇంటర్ అయిపోయింది, చదివియలేక ఒక అతని దగ్గర పంతులుగా నేర్చుకున్నాను. అంటే చదివించే స్తోమత లేదు. ఓకే. అంటే గవర్నమెంట్ మీరు ఏం ఆశిస్తున్నారు? తెలంగాణ కోసం మా నాన్నగారు చనిపోయిండ్రు. చిన్నప్పటి నుంచి మాకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అయినా కానీ చిన్నప్పటి నుంచి ఏం లేవు. గవర్నమెంట్ నుంచి మాకు ఏం రాలేవు. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. అయినా కానీ ఇప్పుడు చదువుకునేంత స్తోమత లేక గురుకుల ఎగ్జామ్ రాసినాం, దాంట్లో వెళ్ళింది. కానీ ఇప్పుడు పెద్ద చదువులు చదవాలంటే డబ్బులు కూడా లేవు. మా పరిస్థితి ఇలా ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి సార్ గారు అమరవీరుల కుటుంబాలకి ఏదైనా ఒక ఆర్థిక సాయం చేస్తా అన్నారు, కానీ ఇప్పటికీ మాత్రం ఏంది లేదు. మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఒక్కొక్కసారి తినడానికి కూడా తిండి లేదు. మా కోసం ఏదైనా ఆర్థిక స్తోమత, మమ్మీకి జాబ్ కానీ 10 లక్షల క్యాష్ కానీ ఇస్తే మా చదువుల కన్నా యూజ్ అవుతాయి అని రేవంత్ రెడ్డి సార్ అని కోరుకుంటున్నాను. బాబు నేను చిన్నప్పటి నుంచి అంటే కష్టపడి పెంచుతున్న విధానానికి అతని దుఃఖంతో మాట్లాడలేకపోతున్నాడు. బాబు ఇప్పుడు ఇంటర్ అయిపోతే బీటెక్ చేయాలని ఉంది. మా దగ్గర అంత డబ్బు లేదు చదివించే అంత. పెద్ద బాబుది వేదంలో ఇంటర్ వరకే ఆగిపోయింది. అతనికి లాస్ట్ ఫైనల్ ఫీజు కట్టలేక ఆయన సర్టిఫికెట్లు కూడా తీసుకురాలేకపోయినాం. అతను ఇప్పుడు వేరే పురోహితం పంతుల దగ్గర నేర్చుకుంటున్నాడు. మా పరిస్థితి ముగ్గురు కూడా ఆధారం నా ఒక్కదానిపైనే. నేను ఇదంతా చూసుకోలేక హాస్పిటల్లో కూడా నాకు ఇప్పుడు బీపీ వచ్చేసింది, చూసుకోలేకపోతున్నా. నేను బాబుకి అంటే నాకు కూడా ఉద్యోగం వస్తుందేమో అని నేను కూడా అప్పులు చేసి డిగ్రీ చేసి పెట్టుకున్నాను. ఈ ప్రభుత్వం అన్న అంటే అమరవీరుల కుటుంబాలకి మా కుటుంబం అనే కాకుండా రేవంత్ రెడ్డి సార్ 1200 కుటుంబాలని గుర్తింపు చేసినట్లు అన్ని కుటుంబాలకు కూడా మా పరిస్థితిలాగా సార్ సుమన్ టీవీ వచ్చి మా బాధలన్నీ కనుక్కుంటున్నారు. మీరు కూడా అంటే కొంచెం అమరవీరుల కుటుంబాలకి గ్యాదర్ చేసి అందరికీ కూడా న్యాయంగా చేస్తారని అనుకుంటున్నాం సార్. చేస్తారు కూడా, మాట ఇచ్చినారు. మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా మా అందరికీ కూడా ఎందరెందరికో చేయని వాళ్ళకి కూడా సార్ ఉద్యోగాలు ఇచ్చినారు, బిజినెస్లు ఇస్తున్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళకి అప్పుడు సోనియమ్మ మాకు మంచిర్యాలలో ₹1,00,000 చెక్ ఇచ్చింది. అప్పుడు కూడా తీసుకొచ్చింది సోనియమ్మనే తెలంగాణ. ఇప్పుడు కూడా ఉన్న ప్రభుత్వం కూడా సోనియమ్మ మీ గవర్నమెంట్
మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ మీరు ఈ 1200 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబంకి ఉద్యోగం 25,000 పెన్షను సార్ ఇట్లాంటి పరిస్థితులు చాలా చాలా చేసుకొని తినలేకపోతాం సార్ ఒక్కొక్కసారి. అందుకనే మాకు ఈ టీవీ ద్వారా 10 మందికి చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లనే గవర్నమెంట్ వరకు కూడా సుమన్ టీవీకి తెలియజేసి మా కష్టాలు వచ్చి అది అడిగినందుకు ధన్యవాదాలు సార్. అట్లనే గవర్నమెంట్ ప్రభుత్వం వరకు కూడా తీసుకువెళ్ళమని వేడుకుంటున్నాను సార్. సో ఇది తెలంగాణ కోసం అమరుడైనటువంటి భాస్కరాచారి కుటుంబ సభ్యులని దీనగాథ. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వారికి ఆర్థికంగా అలాగే ఉద్యోగపరంగా మరి ఆదుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఇక నుంచి అయినా కానీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అమరవీర కుటుంబాలను గుర్తించి వారికి కూడా సరైన న్యాయం చేయాలని చెప్పి సుమన్ టీవీ తరఫున కోరుకుంటూ కెమెరామెన్ బాలుతో శివ, సుమన్ టీవీ.